న్యూస్ కి స్వాగతం. నేను పవని. తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజైన ఇవాళ కల్పవృక్ష వాహనంలో శ్రీనివాసుడు విహరించాడు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా కళా బృందాల భజనలు కోలాటాలతో అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. శ్రీ అయ్యప్ప స్వామి దర్శనంతో భక్తజనం తరించిపోయింది. నేటి రాత్రి సర్వభూపాల వాహనంపై నుంచి వెంకటేశ్వరుడు అభయమిస్తాడు. తాజా సినీ ముచ్చట్లు చూద్దాం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమాకు స్లమ్ డాగ్ అనే టైటిల్ ఖరారు చేశారు సినీ వర్గాలు. కళ్యాణి, నస్లేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొత్త లోక మూవీకి సీక్వెల్ ప్రకటన లోకా చాప్టర్ 2 టైటిల్ తో రూపొందనున్న ఈ మూవీలో హీరోలుగా దుల్కర్ సల్మాన్, టొవినో థామస్ నటించనున్నారు. బాలీవుడ్ లోకి మీనాక్షి చౌదరి జాన్ అబ్రహం ఫోర్స్ 3లో హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. ఇక లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 4 దక్షిణ అమెరికా దేశాల్లో పర్యటనకు శనివారం బయలుదేరారు. ఆ దేశాల్లో రాజకీయ నేతలు, విద్యార్థులు, వ్యాపారవేత్తలతో ఆయన సమావేశం కానున్నారని కాంగ్రెస్ మీడియా పబ్లిసిటీ చైర్మన్ పవన్ ఖేరా ట్వీట్ చేశారు. అయితే సౌత్ అమెరికాలోని ఏ 4 దేశాల్లో రాహుల్ పర్యటిస్తారు, ఎన్ని రోజుల పర్యటన ఉంటుందన్న వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. అత్తారింటికి దారేదిలో ఆస్కర్ రాదని బ్రహ్మి భాస్కర్ అవార్డ్స్ సీన్ మనకి తెలిసిందే. యుఎస్ ట్రంప్ తీరు కూడా అలాగే ఉంది. అప్పట్లో విద్వేష కామెంట్స్ చేస్తున్నారని సోషల్ మీడియా సంస్థలు తనను బ్యాన్ చేస్తే ట్రూత్ అని ట్రంప్ సొంత సోషల్ మీడియా మొదలెట్టారు. ఇప్పుడేమో యుద్ధాలు ఆపుతున్నారని, నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అడుక్కోవడం తప్ప అన్ని చేస్తున్నారు. అది రాదు కాబట్టే మరి ఆయనకు ఏ బెల్ అవార్డు ఇవ్వాలో కామెంట్ చేయండి. సరైన కారణం లేకుండా పిఎఫ్ విత్డ్రా చేసే ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ సంస్థ హెచ్చరించింది. తప్పుడు కారణాలతో సొమ్ము విత్డ్రా చేస్తే జరిమానా, వడ్డీతో కలిపి రికవరీ చేసే అధికారం తమకుందని ప్రకటించింది. రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్ వయసుకు చేరుకున్నాకే పిఎఫ్ విత్డ్రా చేసుకోవాలి. హెల్త్ ఎమర్జెన్సీ, వివాహం, పిల్లల చదువు, ఇంటి నిర్మాణం కోసం పార్షియల్ గా నగదు విత్డ్రా చేసుకోవచ్చు. దానికి తగిన పేపర్స్ సమర్పించాలి. ప్రధాని మోదీ ఏపీ టూర్ షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 16న ఆయన కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో కర్నూలులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. యుఎన్ లో పాక్ ను ఎండగట్టిన భారత్ ప్రతినిధి పేటల్ గెహ్లోట్ పేరు మార్మోగుతుంది. మహారాష్ట్రలోని రాజ్పుత్ కుటుంబంలో జన్మించిన ఆమె 2015లో ఐఎఫ్ఎస్ లో చేరి దౌత్యవేత్తగా కెరీర్ ప్రారంభించారు. యూరోపియన్ వెస్ట్ డివిజన్ లో అండర్ సెక్రటరీగా పారిస్, శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ ఎంబసీలో పనిచేశారు. ప్రస్తుతం యుఎన్ లో భారత మిషన్ లో సెక్రటరీగా నియమితులయ్యారు. ఖాళీ సమయం దొరికిందంటే గిటార్ వాయిస్తూ హిందీ పాటలు పాడటం ఆమె హాబీ. గోల్డ్, సిల్వర్ రేట్స్ పైకి ఎగబాగుతున్నాయి. హైదరాబాద్ లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 5,600 రూపాయల నుంచి 5,600 రూపాయలు పెరిగి 1,15,480 రూపాయలకి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 550 రూపాయలు పెరిగి 1,05,850 రూపాయలకి పలుకుతోంది. ఇక వెండి ఒకే రోజు 6,000 రూపాయలు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర 1,59,000 రూపాయలకు చేరింది. శుభకార్యాల కోసం బంగారం, వెండి కొనాల్సిన వారు ఆందోళన చెందుతుండగా ఇప్పటికే వాటిపై పెట్టుబడి పెట్టిన వారు సంతోషపడుతున్నారు. దుర్గా నవరాత్రుల వేళ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు పాటను షేర్ చేశారు. దుర్గమ్మను కొనియాడుతూ సాగే అమ్మ భవాన్ని లోకాల నేలే పాటను ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. అమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరి జీవితంలో విశ్వాసం నింపుతుందని, భక్తులందరూ అమ్మవారి దీవెనలు పొందాలని పేర్కొన్నారు. కాగా ఈ సాంగ్ జగపతి బాబు నటించిన శివరామరాజు సినిమాలోనిది. సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ పాటను ఆలపించారు. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 29వ తేదీ నుంచి విచారణ ప్రారంభం కానుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాలతో అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకి ప్రకాష్ గౌడ్, 12 గంటలకి కాలే యాదయ్య, 1 గంటకి మైపాల్ రెడ్డి, 3 గంటలకి కృష్ణమోహన్ ను సభాపతి విచారించనున్నారు. అక్టోబర్ 1న కూడా విచారణ జరుగుతుంది. అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడం తెలిసిందే. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.